ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్తే అండి. విష్ణు గారు. సార్, జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. అయితే జూన్ 4న ప్రతి ఒక్కరి దృష్టి జూన్ 4వ తేదీపైనే ఉంది. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే మార్కెట్ వర్గాల్లో మూడవసారి బీజేపీ అధికార పగ్గాలు చేపడితే మార్కెట్కి ఎలాంటి మైలేజ్ ఉంటుంది, సెక్టోరియల్గా ఏ సెక్టార్స్ బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంది మూడవసారి ప్రధానిగా మోదీ గారు అధికార పగ్గాలు తీసుకుంటే అంటూ కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ డిస్కషన్స్ కూడా అటు నేషనల్ మీడియాలో కానీ ఇటు లోకల్ మీడియాలో కానీ అదేవిధంగా దలాల్ స్ట్రీట్లో కూడా పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఏంటి జూన్ 4 తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చేస్తే సెక్టార్స్ ఏవేవి బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? మోస్ట్ సెంటిమెంట్ వచ్చేసి ఎన్డీఏ మళ్ళీ రావచ్చు మూడోసారి అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అది మనకి ఈ శనివారం రోజు సాయంత్రం 6-7 o'clockకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, ఆల్రెడీ తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా యాక్చువల్ కౌంటింగ్ అయ్యే ముందు మండే ఒక రోజు ఉంది. సో మండే ఈజ్ ఆల్రెడీ చాలామంది మనం అనుకున్న స్టాక్స్ కానీ ఏమైనా సెలెక్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ మండే ఆపర్చునిటీ ఉంది. యాక్చువల్ రిజల్ట్స్ కన్నా ముందే జరగాల్సిన అప్ కానీ డౌన్ కానీ ఆల్రెడీ మండే రోజు వీఆర్ గోయింగ్ టు సీ అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానికన్నా ముందు కూడా మనకి ఈ ఫ్రైడే రోజు ఈవినింగే మనకి జీడిపి నంబర్స్ కూడా రిలీజ్ అవుతాయి లాస్ట్ ఇయర్వి. సో దట్స్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ఆర్బీఐ ఆల్రెడీ 7.2 ఉంది. సో దాన్ని క్రాస్ అవుద్దా ఆర్ అదే ఉంటుందా, సేమ్ ఏరియాలో ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ 7.6 ఇచ్చేశారు నెక్స్ట్ ఇయర్ గ్రోత్ ప్రొజెక్షన్. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. నౌ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే యాక్చువల్లీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీజేపీ అంటే డెవలప్మెంట్కి సినానిమ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా మేము డెవలప్మెంట్కి ఓటేసాము అంటే అది బీజేపీ అని బై డిఫాల్ట్ జనాలు అర్థం చేసుకుంటున్నారు. ఈ డెవలప్మెంట్ ఏంటంటే మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ గుడ్స్, వెదర్ ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్ లైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఎక్స్ప్రెస్ వేస్ కానీ. సో దీస్ ఆర్ ఆల్ ఏమంటారు మోరార్లెస్ ఏమైందంటే సినానిమ్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వంతో ఆర్ ఎన్డీఏ గవర్నమెంట్. సో ఈ మూడోసారి వస్తే మాత్రం ఎనీ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ దిస్ సెక్టర్, ఇది ఇన్ఫ్రాలో చూసుకుంటే మీరు అదానీ కానీ, జిఎంఆర్ కానీ, సో ఎయిర్పోర్ట్ ప్లేయర్సే అనుకోండి, కన్స్ట్రక్షన్లో ప్లేయర్సే అనుకోండి, క్యాపిటల్ గుడ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిందంటే స్టెబిలిటీ ఇండికేట్ చేస్తుంది. సో స్టెబిలిటీ చేసినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు లాస్ట్ 5-10 ఇయర్స్లో చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా అనేది ఇంపార్టెంట్ అయింది. అండ్ ఆల్సో పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనమాట. ఈ పిఎల్ఐ కూడా మల్టిపుల్ సెక్టార్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోట్ చేయడానికి ఇండియాలో పిఎల్ఐ ఇచ్చారు. ఈవెన్ ఇప్పుడు సెమీకండక్టర్ స్పేస్లో కూడా ఆల్రెడీ పిఎల్ఐ అగ్రిమెంట్తో 1 or 2 కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ అవబోతున్నాయి. దట్స్ అ గేమ్ చేంజర్ అనమాట ఇండియాకి. సో ఈ సెగ్మెంట్ కానీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యాపెండ్ ఏంటంటే డిఫెన్స్. మనము వీఆర్ ఆల్వేస్ నెట్టే కాదు అసలు ఇంపోర్టర్, రైట్ ఫ్రమ్ గన్స్ నుంచి, ఆర్మీ వాడే గన్స్ నుంచి ఎక్విప్మెంట్ అన్నీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. వెరీ ఫ్యూ సెక్టర్స్లో కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది. ఆ జరిగేది కూడా ఎలా జరిగేదంటే ఫారిన్ కంపెనీ, రష్యన్ కంపెనీస్, యూరోపియన్ కంపెనీస్, ఫ్రెంచ్ కంపెనీ, యూకే జర్మనీ, వాళ్ళు కొంచెం సప్లై చేసి కొంచెం టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో లైక్ ఇండియన్ కంపెనీస్ లైక్ హెచ్ఏఎల్ కానీ ఆర్ కొన్ని కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సెక్టర్, అది కూడా పిఎస్యూలో కొలాబరేషన్ పెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు అనమాట. బట్ లాస్ట్ 5 to 7 ఇయర్స్లో ఎవల్యూషన్ ఎలా అయిందంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా వీఆర్ నౌ బికమ్ సైజబుల్ ఎక్స్పోర్ట్ కంట్రీ ఆల్సో అయిపోయాం మనం. ఇది డిఫెన్స్ సెక్టర్లో మీరు చూస్తే గన్స్ ఫ్యాక్టరీస్ వచ్చేసాయి ఇండియాలో, ప్రైవేట్ కంపెనీస్లో కూడా గన్ ఫ్యాక్టరీలు వచ్చాయి, అండ్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ వచ్చాయి, లాట్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీస్ వచ్చాయి డిఫెన్స్లో. సో దట్ ఈస్ వన్ ఏరియా గవర్నమెంట్ పిఎస్యూస్, హెచ్ఏఎల్ ఉంది, బిఈఎంఎల్ ఉంది, మజ్గావ్ డాక్ విచ్ ఇస్ అనదర్ ఏమంటారు మన నేవీకి వెజల్స్ సప్లై చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, సర్వీస్ చేస్తారు. ఇంతకుముందు ఓన్లీ ఇండియావే చేశారు, ఇప్పుడు బయట వాళ్ళకి కూడా చేస్తున్నారు. కొచ్చిన్ షిప్ యార్డ్ అనదర్ వండర్ఫుల్ కంపెనీ, సో వండర్ఫుల్లీ పర్ఫార్మింగ్. సో డిఫెన్స్లో అనదర్ హ్యూజ్ సెక్టర్. అంటే బీజేపీ వస్తే మాత్రం ఈ సెక్టర్ స్టాక్స్ విల్ డూ వండర్స్
అండ్ అనదర్ మీరు చూసుకుంటే సిమెంట్ సెక్టర్, బికాస్ ఇన్ఫ్రా పెరగాలి, రోడ్ సెగ్మెంట్ పెరగాలి అంటే కంపల్సరీ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, అంబుజా సిమెంట్ కానీ, సిమెంట్ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు సీ ఒక వండర్ఫుల్ 4-5 years. బికాస్ ఇంకొక కాంటెక్స్ట్ ఉంది. మీరు చూసుకుంటే ఆర్బీఐ 2.11 lakhs 2,11,000 కోట్లు నెక్స్ట్ మంత్ వచ్చే ప్రభుత్వానికి ఇవ్వబోతుంది డివిడెండ్గా. దిస్ ఈజ్ అ గేమ్ చేంజర్. అవునవును. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ 3-4 years చూసుకుంటే 40,000 కోట్లు, 60,000 కోట్లు, 80,000 కోట్లే ఇచ్చింది డివిడెండ్. బట్ ఇది చాలా హ్యూజ్ అమౌంట్ అసలు. బడ్జెట్లో కూడా కరెంట్ ఇయర్లో 80-90,000 crores అనుకున్నారు. అలాంటిది 2,11,000 కోట్లు, 11 లక్షల కోట్ల 2,11,000 కోట్లు అంటే ఏ సెంట్రల్ బ్యాంక్ వరల్డ్లో కూడా ప్రాఫిటబుల్ లేదు. బట్ మన వెదర్ ఫారిన్ ఎక్స్చేంజ్లోనే కానీ, రేట్స్ మేనేజ్మెంట్లో కానీ, ఇంట్రెస్ట్ రేట్ కానీ, ఆర్బీఐ హ్యాస్ డన్ వండర్. అందుకే ఇట్ కుడ్ అర్న్ ప్రాఫిట్. ఈ 2,11,000 కోట్లు అనేది విల్ షోర్లీ గో టు ఇన్ఫ్రా, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్కి ఇండియన్. సో దిస్ ఇస్ అనదర్ థింగ్. పక్క ఒక 1% జీడిపికి కంపల్సరీ యాడ్ అవుతుంది ఈ అమౌంట్. సో దట్ ఈస్ వన్ గేమ్ చేంజర్. సో అండ్ ఇంకొక 2 sectors వీటితో పాటు మెటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ ఆర్ జేఎస్పిఎల్ కానీ, అండ్ ఇవన్నింటినీ మేనేజ్ చేయాలంటే బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ కంపల్సరీ స్ట్రాంగ్ ఉండాలి. సో పిఎస్యూస్ ఆర్ ఏమంటారు, దే ఆర్ రెడీ ఫర్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మీరు చూసుకుంటే ఓల్డ్ బ్యాంకింగ్ సెక్టర్లో 1% కన్నా తక్కువ ఎన్పిఏ వస్తున్నాయి ప్రైవేట్లో కానీ, ఆర్ ఈవెన్ దిస్ అంటే అన్యూజువల్ అనమాట. యూజువల్లీ ఎన్పిఎస్ 2%, 3%, 5% ఉంటాయి. మీరు ఇప్పుడు ఏ బుక్స్ తీసుకున్న లాస్ట్ ఇయర్వి 1% అండ్ బిలో ఉన్నాయి ఎన్పిఎస్. సో నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్, విచ్ ఈజ్ వండర్ఫుల్ సైన్. హెల్త్ ఆఫ్ ద ఎకానమీ కానీ, హెల్త్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇట్ షోస్ అనమాట. సో అట్లాంటి టైంలో ఈ స్టెబిలిటీ ఇచ్చే గవర్నమెంట్, డెవలప్మెంట్ ఫోకస్డ్ ఇస్తే ఈ బ్యాంకింగ్ సెక్టర్ విల్ బి హ్యూజ్. సో పిఎస్యూస్ ఆర్ లైక్ గోల్డ్ మైన్ అండి. సో వెదర్ ఇట్ ఈస్ ఎస్బీఐ అనుకోండి, వెదర్ ఇట్ ఈస్ మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అని. సో ఇవి ఏవి తీసుకున్న లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ నెక్స్ట్ 5 yearsలో ఇఫ్ దిస్ గవర్నమెంట్. అండ్ ఇంకొకటి కన్జ్యూమర్ సెగ్మెంట్లో చూసుకుంటే, ఎలక్ట్రానిక్స్లో తీసుకుంటే, ఎలక్ట్రికల్స్లో తీసుకుంటే వైర్స్ అండ్ కేబుల్స్, ఆర్ఆర్ కేబుల్స్ ఉంది, పాలీక్యాబ్ ఉంది. అండ్ కన్జ్యూమర్ స్పేస్లో హ్యావెల్స్ వండర్ఫుల్. అండ్ ఇమాజిన్ అందరూ ఏసీలు ఎక్విప్మెంట్లు కొంటున్నారు. హ్యావెల్స్ ఈజ్ ప్లేస్డ్, ఇండియన్ కంపెనీ, వండర్ఫుల్, ఆల్రెడీ గ్రోత్ ఇచ్చింది అండ్ ఇవ్వబోతుంది. సో మీరు కొత్తగా ఆల్సో ఇంకోటి ఏంటంటే న్యూ ఏజ్ ఇండస్ట్రీస్ లైక్ మన ఈ-కామర్స్ ప్లేయర్స్. బికాస్ అందరూ ఫిజికల్ ప్లే నుంచి అందరూ కామర్స్ నుంచి అందరూ ఈ-కామర్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. సో రిలయన్స్ ఉంది, హ్యూజ్ వేలో రిలయన్స్ రిటైల్ ఉంది. సో దట్స్ అనదర్ కంపెనీ విచ్ ఇస్ దేర్. అండ్ ఇన్ఫ్రాలో ఇంకో కొన్ని కంపెనీస్ మిస్ అయ్యాము, ఎల్ఎన్టీ. బికాస్ మోస్ట్ ఆఫ్ దీస్ రోడ్ ప్రాజెక్ట్స్ కానీ, కన్స్ట్రక్షన్లో మీకు ఎల్ఎన్టీ, ప్రాజెక్ట్స్ కానీ, ప్రజ్ ఇండస్ట్రీస్ అనదర్ కంపెనీ. సో మీకు అంటే ఆపర్చునిటీస్ ఆర్ హ్యూజ్. సో ఈ మేజర్ సెక్టర్స్లో మాత్రం బీజేపీ మళ్ళీ థర్డ్ టర్మ్, ఎన్డీఏ మళ్ళీ థర్డ్ టర్మ్కి వస్తే మాత్రం వాళ్ళ ఫోకస్ ఈ సెక్టర్స్ మీద ఇంకా ఎక్కువ ఉండబోతుంది. కాబట్టి అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు కాబట్టి వీటిలో పెట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.